శివానాయక్, పుట్టపాగ ఎల్లస్వామి, ముడావత్ జ్యోతి, వడ్డే సుజాత, తర్వాత దౌడ బాలరాజ్, సదగొండ రాముడు, ముడావత్ సోమనాథ్, రాత్లావత్ శివ, రాత్లావత్ మన్నెమ్మ, ముడావత్ మంగ, ఆర్ రుక్మిణి, పుట్టపాగ వెన్నెల, ముడావత్ స్వర్ణలత, ముడావత్ హనుమంతు, ముడావత్ విజయ్ కుమార్, రత్నావత్ శ్రీధర్, దౌడ బాలరాజు, దౌడ మధు, తర్వాత కడెం రమేష్, కేశపాగ ఈశ్వర్, పుట్టపాగ నాగరాజు, పుట్టపాగ రామస్వామి, ఆర్ భీమ్లా నాయక్, రాత్లావత్ శ్రీకాంత్, ఇస్లావత్ రాజు, తర్వాత పర్ణపాగుల రుక్నమ్మ, ముడావత్ ఇష్టయ్య, కండ్లావత్ యాదగిరి, రాత్లావత్ భగవంత్, సూర్య శివశంకర్. అదేవిధంగా చాలా మంది మొన్న దాంట్లో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మార్కా అనన్య, ఎం లోకేష్ నాయక్, మూడావత్ పార్వతమ్మ, మార్కా స్వాతి, అనన్య. యాడింగ్ ఉంది. బాలేశ్వరమ్మ, ఇంటి పేరు మైలగాని బాలేశ్వరమ్మ, శివలీలమ్మ, నాగరాణి, నీల, ఆది నాగేశ్వరి, కడతాల కనకచంద్ర, కడతాల నందిని, తర్వాత ఆర్ లక్ష్మమ్మ, రజిత మరియు నితీష్, జ్యోతి, భానుప్రసాద్, ఆకనమోని, ఉజ్వల్, బొల్లే రామ్ చరణ్, బొల్లే మౌనిక, రత్నావత్ దీక్షిత, రత్నావత్ అక్షర, కడతాల సుస్మిత, కడతాల చైతన్య, సంగిరెడ్డి మోహన్ రెడ్డి, సింగిరెడ్డి గణదీప్ రెడ్డి, ముడావత్ ప్రణీత, ముడావత్ రక్షిత్ కుమార్, ముడావత్ అఖిల, అదేవిధంగా ముడావత్ జయరాం, పుట్టపాగ యోగేశ్వరి, తర్వాత యాలాల సుధా, సుధా, దేవిశ్రీ, పుట్టపాగ యశ్వంత్, పుట్టపాగ శివకేశవ్, పుట్టపాగ నీరజ, కడతాల శిరీష, పుట్టపాగ హేమంత్, పుట్టపాగ జ్ఞానేశ్వర్, మూడావత్ ఉమా, సూర్య అఖిల, బొల్లే చతుర్వేద్, పుట్టపాగ సత్యవేణి, గుంత భరత్ చరణ్, గుంత హర్షత్ చరణ్, గుంత రూపశ్రీ, పుట్టపాగ భరత్, ఇస్లావత్ సంధ్య, ముడావత్ శివానాయక్, ముడావత్ దివ్య, పుట్టపాగ లౌకిక, పుట్టపాగ దినేష్ బాబు, డి లక్ష్మణ్ నాయక్, రత్నావత్ భూమిక, ముడావత్ భూమిక, రుడావత్ దీప్తి, రుడావత్ దిలీప్ నాయక్, రత్నావత్ పృథ్వీ, రత్నావత్ హర్షిత, రత్నావత్ గౌతమ్. ఈ పేర్లన్నీ రేషన్ కార్డు పరిశీలన కొరకు ఈ జాబితా వచ్చింది. ఈ జాబితాకు సంబంధించి మీ గ్రామ సెక్రటరీ గారు పరిశీలించిన తర్వాత వీళ్ళందరికీ జనవరి 26 తర్వాత రేషన్ కార్డులు రావడం,
అదేవిధంగా పాత రేషన్ కార్డులలో వాళ్ళ పిల్లల కుటుంబ సభ్యుల పేర్లు యాడింగ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ పేర్లు కాకుండా ఇంకెవరన్నా రేషన్ కార్డుల లేని వాళ్ళు ఉంటే అర్జీలు ఇస్తే అర్జీలు కూడా ఇప్పుడు స్వీకరించిన పిదప మీరు యాడింగ్ ఉన్న మీ సేవలో చేసుకుంటే మీకు అందరికీ యాడింగ్ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. రేషన్ కార్డులకు సంబంధించి ఇది. అదేవిధంగా ఇందిరమ్మకి ఇండ్లకు సంబంధించి ఈ సెలక్షన్ అంటే వీళ్ళంతా మీ సేవలో అప్లై సెలెక్టెడ్ కాలే, ఇవన్నీ మీ సేవలో అప్లికేషన్ పెట్టుకున్నారు, పబ్లిక్ మీ సేవలో పెట్టుకున్నారు. అదేవిధంగా మొన్న ఇంటింటికి సర్వే నడిచింది కదా, రేషన్ కార్డులు లేనని అప్లికేషన్ పెట్టుకున్నారు. రేషన్ కార్డు మాకు లేవని ఉన్నోళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు పెట్టుకున్నారు. రాలేదు, వస్తాయి లేదు, అవి మళ్ళీ వస్తాయి మనకి. ఈ 1-2 days లో దెబ్బల వారిగా వస్తున్నాయి. అవి వస్తున్నాయి కాబట్టి అవి మళ్ళీ విచారణ చేస్తారు. మీకు అందరికీ ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. విషయం ఏంటంటే ఇందిరమ్మకి ఇండ్లకు సంబంధించి మొన్న జరిగిన ఇంటింటి సర్వేలో భాగంగా మీ గ్రామంలో ఇండ్లు లేవు అని చెప్పి దాదాపు 516 మంది దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము విడతల వారీగా వాళ్ళను ఇండ్లు మంజూరు చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. అంటే మొదటగా ఇంటి జాగా ఉండి ఇల్లు నిర్మాణం లేని వాళ్లకు ముందు జాబితాలో, అదేవిధంగా 40 ఏళ్ల లోపు భర్త చనిపోయిన వితంతువులకు, వికలాంగులకు, ట్రాన్స్జెండర్లకు వీళ్లకు ముందు వరుసలో ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. అదేవిధంగా ఇంటి జాగా లేకుండా అసలు ఇల్లు లేకుండా ఉండేటోళ్లకు రెండోసారి అంటే వాళ్లకు భూమి ప్రభుత్వం సేకరించి ప్లాట్లుగా చేసి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది కొద్దిగా ప్రాసెస్ జరిగే విషయం కాబట్టి అది. అదేవిధంగా పెంకుటిళ్ళు, రేకుల షెడ్లు ఈ ఇండ్లు ఉన్న వాళ్ళకందరికీ కూడా మొదటి విడతలో ఇండ్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన గ్రామం నుంచి 516 మంది దరఖాస్తు పెట్టుకున్నారు. వీటిని అన్నింటినీ పరిశీలన చేసిన తర్వాత ఈ కార్యాచరణ మొదలవుతుంది. మీరు అప్లికేషన్ పెట్టుకున్న వ్యక్తుల అందరి ఇంటి యజమానుల దగ్గరికి మీ గ్రామ కార్యదర్శి గారు ఇంటింటికి వచ్చి ఫోటోలు కూడా తీయడం జరిగింది. ఆ ఫోటోలు తీసే తరుణంలో కొంతమంది ఇక్కడ లేకుండా ఎవరైనా ఉంటే మీరు మళ్ళీ దరఖాస్తు ఇస్తే మీ ఇంటికి గ్రామ కార్యదర్శి గారు వచ్చి మిమ్మల్ని నిలబెట్టి ఫోటో క్యాప్చర్ చేసి ఇల్లు మంజూరు కొరకు ప్రతిపాదన పంపడం జరిగింది. ఇందులో ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరికీ ఈ స్కీములు వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. కావున ఇప్పుడు మేము ఈ 4 పథకాల గురించి మీకు చెప్పడం జరిగింది. ఇందులో ఎవరైనా పేర్లు రాకుండా ఉండి దరఖాస్తులు ఇస్తే స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమాలకు సంబంధించి గ్రామ పెద్దలు, యువకులు ఎవరన్నా మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. మీరు కూడా మీ గ్రామ సమస్యలు కూడా మీరు వివరిస్తే కూడా మేము కొన్ని నోట్ చేసుకొని సంబంధించిన అధికారులు కూడా తెలియజేస్తామని చెప్పి మీతో విన్నవించుకుంటున్నాం. దయచేసి గ్రామ పెద్దలు కానీ యువకులు కానీ మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం. మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చే దరఖాస్తులు తీసుకుంటాం, వాటికి కూడా పరిశీలన చేయడం జరుగుతుంది. ఎవరైనా ఉంటే మాట్లాడండి, చెప్పండి కొన్ని విషయాలు. ఇవన్నీ వచ్చినాయి. మిత్రుడు ఫైనలిస్ట్ ఎప్పుడు తయారు చేస్తారంటున్నారు. ఇవన్నీ వచ్చింది.